కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలో ఓ రైతు ఆందోళనకు దిగాడు. తనకు పరిహారం ఇప్పించాలంటూ రోడ్డు నిర్మాణ పనులను అడ్డుకున్నాడు. రోడ్డు విస్తరణలో ఇప్పలపల్లికి చెందిన వెంగళ శ్రీనివాస్ అనే రైతు 23 ఎకరాల భూమిని కోల్పోయాడు. ఒక్కో గుంటకు 36,000 రూపాయల చొప్పున పరిహారం అందుకున్న శ్రీనివాస్ 56,000 చొప్పున చెల్లించాలని వేడుకుంటున్నాడు. 2 ఏళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. జరుగుతుంది నాకు డబ్బులు రాలేదని నేను అంటే నాకు డబ్బులు ఇచ్చేది ఓడి ఇంకా నన్నే అరెస్ట్ చేపిస్తాం దౌర్జన్యంగా పనిచేస్తాం అంటే మీరే టెక్నికల్ విషయం జరుగుతుంది, మీరే పొరపాటు జరుగుతుంది. నాకు డబ్బులు రాలేదని నేను అంటే నాకు డబ్బులు ఇచ్చేది ఓడి ఇంకా నన్నే అరెస్ట్ చేపిస్తాం దౌర్జన్యంగా పనిచేస్తాం అంటే ఈ నేపథ్యంలోనే ఆ ప్రాంతంలో జరుగుతున్న రోడ్డు పనులను అడ్డుకున్నాడు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ పోలీసులతో అక్కడ చేరుకున్నారు. తహసీల్దార్ నచ్చజెప్పినా వినకపోవడంతో పోలీసులు శ్రీనివాస్ను అరెస్ట్ చేశారు. మీరే టెక్నికల్ విషయం జరుగుతుంది, మీరే పొరపాటు జరుగుతుంది. నాకు డబ్బులు రాలేదని నేను అంటే నాకు డబ్బులు ఇచ్చేది ఓడి ఇంకా నన్నే అరెస్ట్ చేపిస్తాం దౌర్జన్యంగా పనిచేస్తాం అంటే